ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ఈరోజు మనం రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఓ మాట. ప్రతి ఏడాది కూడా మనం కాళభైరవుని పుట్టినరోజు, అదే జయంతి మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది కూడా మార్గశిర బహుళ అష్టమి జనవరి 4వ తేదీన వచ్చింది, గురువారం. ఆ రోజు మనం విశాఖపట్నం మేఘాద్రి నదీ తీరంలో ఈ కాళభైరవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోబోతున్నాం. కాళభైరవుడిని చాలామంది అనుకుంటారు ఎందుకు పూజించాలి అని. నేను ఈ విషయాన్ని ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే, ఒక భైరవ భక్తుడు, నేను మన ఛానల్లోనే ఇంటర్వ్యూ అవ్వటం జరిగింది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం. అసలు కాళభైరవుడు ఎందుకు అంటే, ఇక్కడ కూడా ఒక టూకీగా ఒక మాట చెప్తాను. ప్రతి మనిషికి టైం కలిసి రావాలి అంటారు. అలాగే కొంతమంది తెలివైన వారిని మంచి టైమింగ్ ఉన్నవాడు అంటారు. అంటే ఏమిటి? టైమింగ్ రెండు ఉంటేనే మనిషి సక్సెస్ కాగలడు. వారిని ఎవరూ కూడా ఆపలేరు. అలాగే ఆ టైమింగ్ రావాలంటే కాళభైరవుడే మనకి ఆ కాలానికి అధిపతి. శివకేశవులు ఇద్దరూ కూడా కాలానికి అధిపతిగా కాళభైరవుడినే నియమించారు. కాబట్టి మనందరం కూడా ఆ కాళభైరవ జయంతిని ఘనంగా జరుపుకుందాం. ఈ జయంతిలో ప్రత్యేకించి ఏమిటంటే, అష్టదిక్కులకు కూడా అధిపతులు అష్టభైరవులు. అందుకే అష్టభైరవ సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని ఆ రోజు మనం జరుపుకోబోతున్నాం. మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదంటే పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు. ఈ హోమానికి ప్రధానంగా చెప్పుకోవాలి అంటే, శృంగేరి పీఠం నుంచి పల్కట్ శాఖ, అక్కడ వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు బళ్ళాప్రగడ దర్హాత్ శర్మ గారు, ఆయన ఎంఏ వేదంలో డాక్టరేట్ చేశారు. అందుకే డాక్టర్ బళ్ళాప్రగడ దర్హాత్ శర్మ గారి వేద పండిత బృందంచే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. ముఖ్యంగా ఈ హోమంలో పాల్గొనే వారికి స్వర్ణాకర్షణ భైరవ యంత్రాలు మీకు అందజేయబడతాయి. గతంలో కూడా పాల్గొన్నవారు ఉంటారు. గత ఏడాది మీరు మరలా పాల్గొనండి. ఎందుకంటే ఆ యంత్రానికి ఒక ఏడాది గడిచింది కదా, మరలా కొత్త యంత్రాన్ని మార్చుకోవాలి. అలాగే కొత్త వారు కూడా ఈ యంత్రాన్ని తీసుకున్నట్లయితే మీ ఇంటిలో ధన సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మన మహాపాపాలను తీసేసేవాడే కాళభైరవుడు, మన టైంని కలిసి వచ్చేటట్టు చేసేవాడే కాళభైరవుడు. అందరూ పాల్గొని, డిస్క్రిప్షన్లో నేను ఇందాక చెప్పినట్లు ఇంటర్వ్యూ లింక్ ఇచ్చాం. అలాగే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే హోమం విశేషాలు, వివరాలు కూడా మీకు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలు వెంటనే రిజిస్టర్ చేయించుకోండి. మరి మీకు తెలుసు, మనం ఎంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా అన్న సమారాధన చాలా అవసరం. ఈ అన్న సమారాధన మనం చాలా బాగా జరుపుకుంటాం. ప్రతి పేద వ్యక్తికి కూడా భోజనం పెడతాం. ఆ రోజు భక్తులకు, అలాగే ఆకలితో ఉన్నవారికి కూడా మీ అందరి తరపున కూడా మనం అన్న సమారాధన చేయటం కూడా జరుగుతుంది. అలాగే గోపూజను ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ ఎంతో సుందరంగా ఆ కాళభైరవునికి అభిషేకం జరుగుతుంది. అలాగే అష్టభైరవుడి యొక్క మండపారాధన ఉంటుంది. అష్టభైరవులు హోమంలో వారిని అనేకమైనటువంటి తాంత్రిక వస్తువులతో మనం ఈ హోమాన్ని జరుపుకుంటున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉంటే ప్రత్యక్షంగా పాల్గొనండి, లేకపోతే పరోక్షంగానైనా పాల్గొని ఇటువంటి మహత్తర అవకాశాన్ని మీరందరూ కూడా
పొందాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. మరొక్క మాట ముందుగా ఏమిటంటే 2024వ సంవత్సరం రాశి ఫలాలు మన గురువుగారు ఇంకా చెప్పలేదు అనుకుంటారు. కాకపోతే అది తప్పు. ఇది ఆంగ్ల సంవత్సరం, మన తెలుగు సంవత్సరం కాదు. ఉగాది నుంచే చెప్పాలి. ఉగాది నుంచి చెప్పే రాశి ఫలాలు మాత్రమే మీరు చూడాలి, నమ్మాలి కూడా. సరే, మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. అందరూ కూడా మన వీడియోలను అందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి జనవరి 1 నుంచి 15 వరకు తులారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. కొంత లాభం అయితే కనిపిస్తుందండి మీకు. ఏమిటి లాభం అంటే కాస్త టైం సెన్స్తో కూడుకున్నటువంటి డెసిషన్స్ వలన ఈ నిర్ణయాలు మీకు కాస్త లాభసాటిగా ఉంటాయి. అలాగే ఏదైనా ఒక ఖర్చు ఉందనుకోండి, అది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. మీ దగ్గర ఉన్న మొత్తం ఎంత, ఆ మొత్తానికి తగ్గట్టే ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సమస్యలు ఉంటాయి, అవి పరిష్కారం కావు అనుకుంటారు. కాకపోతే మీ మిత్రుల సహకారంతో మాత్రం ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. అలాగే కొన్ని చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనుకోండి, ఈ 15 డేస్ కూడా దాని మూమెంట్ ఇవ్వకండి, పక్కన పెట్టేయండి. ఈ 15 డేస్ దాటిన తర్వాత మూమెంట్ ఇచ్చినట్లయితే ఆ పని జరిగిపోతుంది. అలాగే స్పిరిచువల్ యాక్టివిటీస్లో పరోక్షంగానైనా ప్రత్యక్షంగానైనా పాల్గొంటారు. అలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల మీకు మంచి జరుగుతూ ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో అర్థం లేనటువంటి వివాదాలు మిమ్మల్ని చుట్టుపడుతూ ఉంటాయి. ఇప్పుడే చెప్పాను ఎందుకు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొవాలి అని. ఇలాంటి వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఇరుక్కోకుండా ఉండాలంటే ఇక్కడ మనకి దైవబలం అనేది చాలా అవసరం. అలాగే గతంలో ఎవరైనా బంధువులతో ఏదైనా మాట పట్టింపులు ఉంటే కొద్దిగా అవి సర్దుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు కూడా కొంతమేరకు మీకు కలిసి రావచ్చు. ఇక ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే రుణభారాన్ని కూడా తగ్గించుకుంటారు. విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఇది ఫేవరబుల్ టైంగానే చెప్పాలి. వీసా, పాస్పోర్ట్లకి అప్లై చేయొచ్చు. ఇక వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా మంచిగానే ఉంటుంది. కాకపోతే ప్రజల్లో కాస్త మీ పట్ల చర్చ ఎలా ఉంది, పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా అనేటువంటి దానిపై మీరు కాస్త సర్వే నిర్వహించుకుంటే చాలా మంచిది. ఉద్యోగస్తులకైతే ఫేవరబుల్ టైము. మీ ఉద్యోగంలో చాలా ప్రోత్సాహకరంగా కనిపిస్తూ ఉంది. గతం కంటే యాక్టివ్గా పనిచేస్తారు. ఈ ప్రమోషన్స్ కోసం మాత్రం మరింత కాలం వేచి ఉండకైతే తప్పదు. అలాగే వృత్తి వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది. లాభాలు కూడా అందుకుంటారు. ప్రజల్లోకి మీరు ఏదైతే మీ బ్రాండ్స్ ఉంటాయో, ఏదైతే మీ వ్యాపారం తాలూకా ఈ ప్రొడక్ట్స్ని బాగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి. నూతన పెట్టుబడులకు కూడా అనుకూలమైనటువంటి సమయం. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొన్ని సందర్భాల్లో తొందరపాటు డెసిషన్స్ అయితే పనికిరాదు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి చిన్నపాటి మూమెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక షేర్ మార్కెట్లో అయితే లాభాలు బాగానే ఉంటాయి. పౌల్ట్రీ, ఆక్వా వ్యాపారస్తులకైతే లాభాలు వస్తాయి తప్ప అవి నిలబడుకుంటూ ఉంటాయి. మళ్ళీ పెట్టుబడి రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే బిల్డర్స్కి అయితే కొంతవరకు సేల్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కళారంగం వారికి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి మహిళలకైతే మీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను అయితే మీరే స్వయంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే వారి కష్టాల్లో కూడా తోడుగా ఉంటారు. ఉద్యోగం చేసే మహిళలకైతే ఇంక్రిమెంట్స్కి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం గురించి పెద్దగా చింతించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎవరైతే వృద్ధులు ఉంటారో వారు కాస్త వేళకు ఆహారం తీసుకుంటే, మందులు క్రమంగా వేసుకుంటే మంచిది. ప్రేమికులకైతే గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
అలాగే ఈ రాశి వారికి 2, 5, 10 అనుకూలమైనటువంటి తేదీలు. 3, 8, 14 కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు బుధగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా 19 సార్లు ఉదయం సాయంత్రం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. అందరూ కూడా ఆ కాళభైరవుని యొక్క అనుగ్రహంతో బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.